సో అది ఇవాళ నేషనల్ మీడియాలో కానీ ఇంటర్నేషనల్లో కానీ చర్చగా మారినటువంటి సందర్భం. అయితే ఘటన జరిగిన తర్వాత అసలు యాక్చువల్గా విషయం ఏమిందంటే ఈ బాడీ గార్డ్స్ ఉన్నారు కదా, ఈ బాడీ గార్డ్కి సంబంధించి ఎవరైతే ఇందిరాగాంధీని చంపేసినారో ఆ చంపేసిన వాళ్ళ ఫోటోలు అంటే సిక్కులకు వీరులకు సంబంధించినటువంటి ఒక మ్యూజియం ఉంటుంది అనమాట. ఆ మ్యూజియంలో ఇలా ఫోటోలు కూడా పెట్టిరట. అసలు యాక్చువల్లీ అక్కడ పొరపాటు జరిగింది. విషయం ఏంటంటే భగత్ సింగ్ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వీరులు ఎందుకు ఇందిరాగాంధీని వీళ్ళు చంపాల్సి వచ్చింది, ఎందుకు ఇందిరాగాంధీని చంపాల్సి వచ్చిందంటే అది ఆపరేషన్ బ్లూ స్టార్ అనుకుంటా. ఆపరేషన్ బ్లూ స్టార్ అనేటువంటి స్వర్ణ దేవాలయంలోకి ఉగ్రవాదులు చొరబడ్డటువంటి సందర్భంలో భారత ఆర్మీ ఫోర్సెస్ బూట్లు ధరించి గుడిలోకి పోయారు అనేటువంటి ఆరోపణ. బూట్లు ధరించి పోవడం ఒకటి, అందులో రక్తపాతం అంటే ఉగ్రవాదాలను కాల్చి చంపేశారు. నిజంగా చెప్పాలంటే అసలు యాక్చువల్గా ఇందిరాగాంధీకి దీనికి సంబంధం లేదు అసలు యాక్చువల్గా, అంటే లేదు. కానీ సిక్కులు రకమైన ద్వేషాన్ని పెంచుకున్నారు. ఇందిరాగాంధీ కావాలనే మా మతాన్ని మా ఆచారాలను కించపరుస్తూ మా దేవాలయంలోకి ఇట్లా బూట్లు వేసుకొని పాదరక్షాలు వేసుకొని లోపలికి. వాస్తవానికి మీకు సిక్కు దేవాలయాల కాడ మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే అక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఏది చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చుంటారు. వచ్చిన వాళ్ళ చెప్పులు తీసుకొని తూడ్చి ఆడబెడతారు. అంత పవిత్రంగా భావిస్తారు వాళ్ళ సిక్కులు. సో అది డిస్టర్బ్ అయింది. ఆ డిస్టర్బెన్స్ వల్ల ఇందిరాగాంధీ హత్య, ఆ తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. సో ఏదేమైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట కొంతమంది సిక్కులను సంతృప్తిపరచవచ్చు, కానీ మెజారిటీ సిక్కులు మాత్రం ఇంకా ఆ భయాందోళనలో ఉన్నమాట వాస్తవం. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఇక్కడ ఇందిరాగాంధీ కానీ ఇక్కడ రాజీవ్ గాంధీ కానీ ఇద్దరు కూడా ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు. కానీ అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ ప్లేస్లో ఉన్నారు కాబట్టి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఈ సిక్కులకు సంబంధించి స్వర్ణ దేవాలయంలోకి వీళ్ళు బూట్లతో వెళ్ళిండ్రు అనేది ఒకటి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని లోపల కాల్చి చంపారు. కాల్చి చంపకపోతేనేమో ఉగ్రవాదులతోటి ముప్పు ఉంటుంది. ఒకవేళ కాల్చి చంపినరు అంటేనేమో అక్కడ రక్తపాతం ఉండొద్దు. అసలు యాక్చువల్గా వాళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారు కాబట్టి ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో అసాంజే దాచుకున్నట్టుగా అయిపోయింది. ఇది ఒకటి. ఇప్పుడు శివలింగం మీద తేలు, ఒక్క మాటలు చెప్పాలంటే శివలింగం మీద తేలు లెక్క ఉన్నది. దాన్ని చెప్తాను కొడితేనేమో శివుని కొట్టినట్టు, కొట్టకపోతే తేలు ఉంటుంది. ఆ పరిస్థితి ఉండే అట్లా. సో రాజీవ్ గాంధీ గారిని చంపింది కూడా, రాజీవ్ గాంధీ గారిని ఎల్టీటీ వాళ్ళు చంపినటువంటి ఘటన ఏదైతే ఉందో అది కూడా రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు కావాలని ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అయితే అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల నేపథ్యంలో ఒక శాంతి ఫోర్స్ని అక్కడ పంపించడం ద్వారా ఎల్టీటీ వాళ్ళ కోపం వచ్చి మానవ బాంబు రూపంలో శ్రీ పెరంబదూర్లో ఆయనని పేల్చేసి మానవ బాంబు రూపంలో పేల్చేసి చంపేయడం జరిగింది. ఈ రెండు ఘటనలు నిజంగా రాహుల్ గాంధీ గారి కుటుంబంలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంది ఆ సందర్భంలో. సో ఈ రెండు ఘటనలు కూడా అటు శ్రీలంక విషయంలో ఒకటైతే ఇటు స్వర్ణ దేవాలయం విషయంలో మరో ఘటన జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట ఏదైతే దానికి నేను బాధ్యత వహిస్తాను అనేటువంటి మాట ఏదైతే ఉందో అది 100% మంచి మాట. ఇక ఇప్పుడు సపోజ్ దేనికైనా వాళ్ళ బాధ్యత వహిస్తారు. ఇప్పుడు మరి బ్యాంకులు గింకులలో లూటీ చేసుకొని వెళ్ళిపోయారు కదా నరేంద్ర మోడీ గారు, ఇలా సంగతి ఏందని అడిగితే ఆయన మీద ఒక చిన్న కుమార్ విశ్వాస్ ఒకటి పాడతాడు. బ్యాంకు లూటుకరు నీరవ్ బాగా సోతా చౌకీదార్. బ్యాంకును లూటి చేసుకొని నీరవ్ వెళ్ళిపోతే చౌకీదారుడు నిమ్మలంగా నిద్రపోయాడు. కుజ్బీ పూచో ఏకీ ఉత్తర్ నెహ్రూ జిమ్మేదార్ అంటాడు ఈయనని అడిగితే. నరేంద్ర మోడీ గారిని అడిగితే బ్యాంకులు లూట్ చేసుకొని పోతావు అంటే నువ్వు ఏమన్నా చేయి నెహ్రూ జిమ్మేదారు దీనికని అంటాడట. అంటే బాధ్యత లేనటువంటి వ్యక్తులకు బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి తేడా. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.